మంది ప్రేరేపిస్తే కృపాంజలి కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ముందుగా ఇన్ని సంవత్సరాలు ప్రభు తన దయాపూర్వకమైన సంకల్పంలో ఈ కార్యక్రమం కొనసాగడానికి ఆయన ముఖ్య కారకులు. ప్రభువుకు నేను హృదయపూర్వకమైన కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అంతేకాదు, ఈ కార్యక్రమం వెనుక శ్రమించే పిల్లలు ఉన్నారు. వారందరికీ రాదగిన దీవెన ప్రభు అనుగ్రహించునుగాక. ఆ మీదట తమ వంతు ప్రార్థిస్తూ సహాయం చేస్తున్నటువంటి కుటుంబాలున్నాయి. వారికి కూడా దేవుడు రాదగిన దీవెననిస్తాడని హృదయపూర్వకంగా విశ్వసిస్తున్నాను. తిరిగి ఈ పరిచర్యలో వాంగ్మయం అనేది ఒక ప్రత్యేకమైన స్థానం కలిగి ఉంది. రాబోయే తరాల కొరకు కొంతమంది శ్రేష్టమైన భక్తుల యొక్క జీవితాలను వెలువరించడం, ముఖ్యంగా మన భారతదేశంలో దేవుని పనిచేసి నమ్మకంగా జీవించి ప్రభువుకు వెళ్ళినటువంటి వారి సాక్ష్యాలు ముద్రించడం జరిగింది. ఇంకా ఆ ప్రయత్నం జరుగుతూనే ఉంది. తెలంగాణలో పరిచర్య చేసి మంచిర్యాల్లో సమాధి చేయబడిన ఫ్రాంక్లిన్ విగ్ గారి యొక్క జీవితం కూడా రాయటం జరిగింది. అది కూడా ఈ నెలలో పబ్లిష్ అవుతుంది. ప్రార్థన చేయండి, మర్చిపోకండి. ఇంకా ఇంకొక పుస్తకం దక్షిణ భారతదేశంలో ఆరంభమైన ఉద్యమం ప్రపంచంలోనికి ఎలాగ వ్యాపించిందో ఆ ఉద్యమ చరిత్ర, ఎడ్లకు కాళ్ళు జారాయని, ఆ పుస్తకం కూడా ఈ నెలలోనే రిలీజ్ కావాలి. దయచేసి ప్రార్థించండి. పత్రిక అంటే క్రీస్తు వార్త పత్రిక, నెలవంక, ఇవి సక్రమంగా పబ్లిష్ అవ్వడానికి అందరికీ చేరాలని ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అనేక మంది తమ ఆత్మీయ అవసరతలు తీర్చబడుతున్నాయి చదవడం ద్వారా అని వారిస్తున్న ఫీడ్బ్యాక్ కొరకు కూడా దేవునికి నిండు వందనాలు తెలియజేస్తున్నాను. ఎవరికైనా పుస్తకాలు కానీ పత్రికలు కానీ కావలసి ఉంటే ఆనంద్ గారి నెంబర్ వస్తుంది. ఆ నెంబర్కి ఫోన్ చేయండి, మర్చిపోకండి. తలలో వచ్చి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, జీవాధిపతి, ఈ రోజున దైవికమైన కుటుంబం అనే అంశంలో రెండవ విషయాన్ని మాట్లాడుకోబోతున్నాం. నీ దాసుని మీరు మీ ఆత్మచేత నింపండి. మా సమయాన్ని మీరు దీవెనకరంగా చేయండి. సమస్త కృపలకు దాతువైన మీ పాదాల సమీపానికి మరోసారి మీ ప్రియకుమారుడు మా రక్షకుడి యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామంలో వస్తూ ఉండగా, వింటున్న మా ప్రియులందరి అంతరంగాలను, మాట్లాడుతున్న నీ దాసుని సంపూర్ణంగా మీ ఆధిపత్యంలో, మీ ఆత్మీయ ఆధీనంలో ఉంచి మీ వాక్యాన్ని నమ్మకంగా బోధించడానికి కృపనిమ్మని, వినేవారికి వినబుద్ధి పుట్టించుమి అని విజ్ఞాపం చేస్తూ, చాలినంతటి మీ సహాయాన్ని కోరుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. గత వారంలో దైవికమైన కుటుంబంలో ఒక యజమాని యొక్క పాత్రను మనం చూసాం. అతడు ప్రభువుకి అత్యున్నతమైనటువంటి ప్రాముఖ్యత ఇవ్వాలని, యజమాని దేవునికి ఇచ్చేటువంటి ప్రాధాన్యత అత్యంత అవసరమైందని గత వారంలో చెప్పుకున్నాం. అది ఆదికాండం 18వ అధ్యాయం. 18వ అధ్యాయంలో 2వ వచనంలో
అతడు వారిని చూచి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేలమట్టుకు వంగి అనే పదం మనం ఆలోచన చేశాం. 99 సంవత్సరాల వయసున్నటువంటి అబ్రహాము అతడు గుడారం నుండి పరిగెత్తుకుని వెళ్ళి నేలమట్టుకు వంగాడు అన్నప్పుడు అతడు ప్రభు ఎడల చూపించిన ఆ గౌరవం, ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఎంత గొప్పదో. సహజంగా మన కుటుంబం ప్రేమగల కుటుంబంగా ఉండాలని, ఆశీర్వాదకరమైన కుటుంబంగా ఉండాలని, దైవికమైన కుటుంబంగా ఉండాలని కోరుకుంటాం. కానీ అలా ఉండడానికి ప్రాథమికంగా మనమేం చేయాలో ఆలోచించాం. ప్రాథమికంగా మనం చేయవలసింది ఏమిటి అంటే, యజమాని యొక్క ప్రభావం ఆ కుటుంబం మీద ఉంటుంది. యజమాని దేవునికి ప్రాధాన్యత ఇస్తే ప్రభు యొక్క ప్రభావం ఆ కుటుంబం మీద ఉంటుంది. ప్రభువుకు ప్రాధాన్యతనివ్వకుండా మరి వేటికో ప్రాధాన్యతనిచ్చే కుటుంబాలు, ధనానికి ప్రాధాన్యత ఇస్తారు కొంతమంది, కొన్ని కుటుంబాలు బంధుత్వాలకే ప్రాధాన్యతనిస్తారు మరికొన్ని కుటుంబాలు, మరికొన్ని కుటుంబాలు అయితే భోజనానికే ప్రాధాన్యతనిస్తారు. ఇలాగూ ప్రాధాన్యతల్లో వ్యత్యాసాలు ఉన్నాయి. కానీ ప్రభువుకు ప్రాధాన్యతనిచ్చే కుటుంబాలు చాలా తక్కువగా, అరుదుగా ఉంటాయి. అలా ప్రభువుకు ప్రాధాన్యతనిచ్చేటువంటి కుటుంబాల్లో యజమాని మొట్టమొదటిగా ప్రభువుకి అత్యున్నతమైన స్థానం ఇస్తాడు, తన వ్యక్తిగత జీవితంలో కానీ తన కుటుంబ జీవితంలో కానీ. ఈ రీతిగా అలాంటి ప్రాధాన్యత ఇవ్వకపోతే ఇంట్లో ఉండేవారు కానీ, పిల్లలు కానీ, పనివారు కానీ ఎవరి మీద కూడా ఇంకా దేవుని ప్రభావం ఉండడానికి ఆస్కారం తక్కువగా ఉంటుంది. ఇక్కడ అబ్రహాము ప్రభు ఎడల చూపించిన ఆ గౌరవ భావం పనివారి మనసుకు ఎలా ఉంటుందో చెప్పండి. అబ్రహాము యొక్క భార్య విషయం ఎలా ఉంటుందో చూడండి. అప్పటికి ఇష్మాయిల్ ఉన్నాడు, అతని మీద ఎలా ఉంటుందో చూడండి. ఇంతమంది మీద ఒక యజమాని యొక్క ప్రభావం ఖచ్చితంగా పడుతుంది, ఇందులో అనుమానం లేదు. అబ్రహాము యొక్క కుటుంబం దైవికమైన కుటుంబం అనడానికి రెండవ రుజువుని నేను మీతో చెప్తాను. చూడండి, 18వ అధ్యాయం 4వ వచనం. నేను కొంచెము నీళ్లు తెప్పించేదను, దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకునుడి. కొంచెం ఆహారము తెచ్చేదను, మీ ప్రాణములను బలపరుచుకునుడి, తరువాత మీరు వెళ్ళవచ్చును. అబ్రహాములో కనిపించే అతిథి ప్రియత్వం, ఇంటికి వచ్చేటువంటి వారి ఎడల అతడు చూపించే అతిథి మర్యాద, మన ఇంటికి వచ్చే వారి విషయంలో వారి ముందు మనం ఓ రకంగా కనపడతాం, వారి వెనక మరో రకంగా కనపడతాం. మన ఇంటికి వచ్చి వాళ్ళు వెళ్ళారు, వారు రావడం ఎంత సంతోషం, ఇలా మనం అంటే నిజంగా పిల్లలు కూడా సంతోషంగా ఫీల్ అవుతారు. అనవసరంగా వచ్చారు ఈ టైంలో, మీరు రావడం సంతోషం వాళ్ళతో చెప్పాం, ఇంట్లోకి వచ్చేటప్పటికి చాలా తలనొప్పి వచ్చింది రేళ్లతోనో, ఎప్పుడు వెళ్ళిపోతానో ఎదురు చూసాం అంటాం. ఇలా మన వైఖరి, మన ప్రవర్తన, మన సంభాషణ మన కుటుంబం మీద ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుంటుంది. ఇక్కడ అబ్రహాం గారు కొంచెము నీళ్ళట, కొంచెము నీళ్ళు, కొంచెం ఆహారం అంటూ నీ దాసుని దాటిపోవద్దు, నీ దాసుని దాటిపోవద్దు. నేలమట్టుకు వంగినవాడు దాటిపోవద్దు అంటే, అయ్యా మీరు వెళ్ళాలి అని అంటే నా మీదుగానే వెళ్ళాలి, నా మీదుగానే మీరు దాటి వెళ్ళాలి. దయచేసి ఆగండి, దయచేసి ఇక్కడ ఆగండి, కొంచెం అలసట తీర్చుకోండి, కొంచెం నీళ్ళు తెస్తా, కొంచెం ఆహారం తెస్తా అన్నాడు. నాకు కొంచెం ఈ మాట దగ్గర నవ్వు వచ్చింది, కొంచెం ఆహారం అన్న దగ్గర నవ్వు వచ్చింది. ఎందుకు నవ్వు వచ్చిందో నేను మీతో చెప్తాను చూడండి. ఈ 18వ అధ్యాయంలో 6వ వచనంలో ఏమంటాడంటే, 3 మానికల మెత్తని పిండి తెచ్చి, కొంచెం ఆహారం అన్నాడు కదా, అది 3 మానికల పిండి అంట. 3 కిద్దలు కాదు, 3 సేర్లు కాదు, 3 మానికలు అన్నాడా.
అని ఊరుకుంటే బాగుండిపోయేది. 7వ వచనంలో ఒక మంచి లేత దూడను తెచ్చి, ఒక దూడ 3 మానికల పిండి. ఆయన దృష్టిలో ఎంత? కొంచెం. అంటే అతిథులకు మనం చేసే మర్యాద, ఆతిథ్యం, వాళ్ళకి మనం పెట్టేది కొంచెమే. ఇది మన భాగ్యం. ఈ భాగ్యాన్ని మనం పోగొట్టుకోకూడదు. మన ఇంటికి వచ్చిన వారు ఎవరైనా ఆకలితో వెళ్ళకూడదు. ఇలాంటి అతిథుల ఎడల ప్రేమ, మర్యాద కలిగి ఉంటే ఖచ్చితంగా ఆ ప్రభావం కుటుంబం మీద పడుతుంది, అనుమానం లేదు. ఎందుకంటున్నానంటే ప్రభు తానే ఈ హెబ్రీ గ్రంథకర్త ద్వారా 13వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో ఆయన ఇలా అన్నాడు. 13వ వచనంలో సహోదర ప్రేమ అన్నాడు. అతిథి ప్రియత్వం అనేదానికి అతిథుల ఎడల ప్రేమ అని. ఈ సహోదర ప్రేమ నిలవరంగా ఉండనియండి, ఆతిథ్యము చేయ మరవకుడి అన్నాడు. ఆతిథ్యం అనేది ఎన్నడూ మర్చిపోకూడనిది. ఈ ఆతిథ్యం అన్నప్పుడు నా మనసుకు వచ్చేది భక్తుడైన యోబు గారు. ఆయన భలే అంటాడు. ఆయన అన్న మాట ఏమిటంటే, నేను ఆకలిగా ఉన్నవానికి పట్టెడన్నం పెట్టకుండా ఎప్పుడూ తినలేదు ఆహారం అంటాడు. అసలు ఈ పదం అంటే తాను భుజించే సమయానికి ముందు ఎవరికైనా కొంచెం పెట్టిన తర్వాత తినాలి, తన అన్నంలో కొంత ఆకలి ఉన్నవానికి పెట్టాలి అన్న ఒక అత్యున్నతమైన లక్ష్యం ఆ అతిథి ప్రియత్వంలో కనిపించింది. అంతేకాదు, వారు చలితో బాధపడుతున్నప్పుడు వారి దుప్పటి కప్పడం, ఇవన్నీ మనకేమి సందేశాన్ని ఇస్తాయంటే, మనకు దేవుడిచ్చిన వాటిలో ఇతరుల యొక్క భాగం కూడా ఉంది. వెరసి ఒక చిన్న పదం ఏమిటంటే, అతిథి ప్రియత్వం అంటే స్వార్థాన్ని త్యజించే మొదటి మెట్టు. ఒక వ్యక్తి స్వార్థంలో నుంచి వెలుపలికి రావడానికి అతిథి ప్రియత్వం అనేది ఓ అత్యున్నతమైన అవకాశం. ఉందో లేదో, పిల్లలు సరిపోద్దో లేదో, ఇలాంటి ఆలోచన వచ్చినప్పుడు మన గరిటె తక్కువ వంగుతుంది కదూ. వాస్తవం, అనుమానమే లేదు. అబ్రహాము కొంచెము అన్నాడు, కానీ 3 మానికల పిండి ఒక జీవాన్ని అతడు సిద్ధం చేశాడు. ఇది అతిథి ప్రియత్వం. ఇదే ఆతిథ్యం కుటుంబాన్ని ప్రభావితం చేస్తుంది, ఇందులో అనుమానం లేదు. ఇది మొదటి సంగతి. ఇక రెండవ సంగతిని చూద్దాం. రెండవ సంగతిని చూసేటప్పుడు అబ్రహాములో తన రక్త సంబంధుల ఎడల, తన నుండి దూరమైపోయిన వారి రక్త సంబంధుల ఎడల అతని యొక్క వైఖరి చూడండి ఒకసారి మీరు నాతో పాటు. దయచేసి ఆదికాండం 14వ అధ్యాయం దగ్గరికి రండి. 14వ అధ్యాయం 14వ వచనమే. అబ్రాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవరచబడిన 318 మండుగురిని వెంటబెట్టుకుని దాను మట్టుకు ఆ రాజులను తరిమెను. ఇక్కడ కనిపించే మరో గొప్ప సంగతి ఏమిటంటే, లోతు అతని కుటుంబం చెరపట్టబడ్డారు అనే సమాచారం అబ్రహాం వద్దకు వచ్చింది. అబ్రహాం దగ్గరికి వచ్చినప్పుడు అతడు గతాన్ని జ్ఞాపకం చేసుకోలే.
ఇంతవరకు నాతో ఏ కమ్యూనికేషన్ లేకుండా ఉన్నాడు అతను అని అనుకోలే. తన పశువుల కాపర్లకు నా పశువుల కాపర్లకు గొడవ వచ్చింది, ఇప్పుడు నేను వెళ్ళి అతనితో పాటు ఆ పశువుల కాపర్లను ఆ మందలను కూడా కాపాడాలా అని అనుకోలే. కష్టంలో ఉన్నవారి ఎడల, శ్రమలో ఉన్నవారి ఎడల తన వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించడం దగ్గర అబ్రహాము ఓ అత్యున్నతమైన మాదిరి. అతడు బాధలో ఉన్నవారి ఎడల, చెరపట్టబడిన వారి కోసం అతడు పోరాడే తత్వం కలిగినటువంటి వ్యక్తి. పోరాడే తత్వం కలిగినవాడు. ఎంతోమంది సమస్యల్లో ఉంటారు. మనం కనీసం వారి కోసం ప్రార్థన కూడా చేయం. కుటుంబ ప్రార్థనలో ఫలానా వారు మన బంధువులు, వారికి బాలేదు, వారు హాస్పిటల్లో ఉన్నారు, మనం ప్రార్థన చేద్దాం వారు రక్షించబడాలని, వారు బాగుపడాలని, స్వస్థపరచబడాలని అని చెప్పి ప్రార్థన అయిన తర్వాత మనం వాళ్ళకి ఏదైనా సాయం చేద్దాం అనే మాట కుటుంబంలో మీరు చెప్పండి. అప్పుడు ఆ పిల్లలకు ఒకటి మీరు అలవాటు చేసిన వాళ్ళు అవుతారు. ఓహో, మనకు మన బంధువుల ఎడల బాధ్యత ఉందన్నమాట, ఈ బాధ్యతను మనం నిర్వర్తించాలి. నాన్న వద్ద నుండి వారు నేర్చుకుంటారు. దేవుణ్ణి గౌరవించటం వారు నేర్చుకుంటారు అక్కడే. అతిథి ప్రియత్వం నేర్చుకుంటారు అక్కడే. అంత మాత్రమే కాదు కానీ వారు బంధువుల ఎడల తమ వంతు నిర్వర్తించవలసిన బాధ్యతను కూడా కుటుంబ యజమాని దగ్గర నుంచి నేర్చుకుంటారు. అనేక కుటుంబాలు పిల్లల్లో పగని, ద్వేషాన్ని, కష్టాన్ని పెంచేవారుగా ఉంటారు. మనకు దూరమైపోయిన వారి ఎడల ఎప్పుడూ మనం మాట్లాడే తీరు వేరు. వారి విషయమై పదే పదే ఇంట్లో మాట్లాడుతూ, అతను నాకు ఎంత చేశాడు అనుకుంటున్నావు, నేనే అతని హారా నుంచి వెంట పెట్టుకుని వచ్చాను, ఇప్పటికీ వాడికి నేను కనిపించడం లేదు, తానేదో నీతిమంతుడు అనుకున్నాడు, కానీ ఇప్పుడు చూడు ఏమైందో, ఇప్పుడు చెరపట్టబడ్డాడు, వాడి ఆస్తి ఏమైంది, అవునా, వాడి మంద కాపర్లు ఏమైపోయారు, వారి ఆస్తులన్నీ కూడా ఇప్పుడు చెరపట్టబడ్డాయి, ఎవడెళ్తాడు, ఎవడు చూస్తాడు, ఇలాంటి మాటలు ఎన్నైనా పలకొచ్చు మనం. అవును కదా. ఇది పిల్లల జీవితాల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందో ఒకసారి ఆలోచించండి మీరు. దుఃఖం ఇది, బాధ ఇది. లోతును గురించిన, లోతు ఎడబాటును గురించిన బాధ అబ్రహాముకు ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. కానీ నీ బంధువుల యొద్ద నుండి దూరంగా ఉండు అని ప్రభువే చెప్పారు. అందుకని ఆ కారణం చేత అబ్రహాము దూరంగా ఉన్నాడు. అంత మాత్రం చేత దూరంగా ఉన్నాను కదా అని అదేదో తెగతెంపులు చేసుకున్నట్టు కాదని గుర్తుపెట్టుకోవాలి. దూరంగా ఉన్నంత మాత్రాన వారు కష్టంలో ఉంటే, వారు బాధలో ఉంటే, వారు అనారోగ్యంలో ఉంటే మనం వాళ్ళని పట్టించుకోకుండా నాకెందుకులే అన్నట్టు ఉండడం అనేది దైవికమైన లక్షణం కాదు. ప్రభువే ఆ గుణం కలిగి ఉంటే ఇవాళ మానవ జాతి భూమి మీద మనుగడ సాగించేది కాదు. ప్రభువులో ఉన్న ఈ దైవికమైన లక్షణాలు వారు ఒకరినొకరు గౌరవించుకునే దగ్గర ఆ దైవత్వం ఎంత ఉన్నతంగా కనపడుతుందో. అంత మాత్రమే కాదు, ప్రేమ వద్ద వారెంత సమున్నతులుగా కనపడతారో అంత మాత్రమే కాదు కానీ బాధ్యతల నిర్వహణ దగ్గర ఎలా ఉంటారో ఇది చాలా ఆలోచింపచేసే సంగతి. ఏదైనా బాధ ఉన్నా, కష్టం ఉన్నా నీ మనసులో పెట్టుకో, దేవునితో మాత్రం చెప్పు. కానీ పిల్లల్లో పోసి, దానికి ఆజ్యం పోసి నిప్పు అంటించకూడదు. అలా చేసి రేపటి భవిష్యత్తులో ఒకరికొకరు సంబంధాలు లేకుండా పోవడం అనేది తటస్థిస్తుంది. దాన్ని నేను చూశాను, కళ్ళారా నేను చూశాను. అనేక కుటుంబాలు ఈ రీతిగానే బాధ్యతలను విస్మరించిన కుటుంబాలు ఉన్నాయి. కానీ అబ్రహాము అలా బాధ్యతలను విస్మరించలేదు. అంతేకాదు, ఇక్కడ మరొక మాట కూడా చెప్పాలి. ఇదేమిటంటే,
పొరుగువారితో అబ్రహాముకున్న సత్సంబంధం ఎలాంటి సత్సంబంధం కలిగి ఉన్నాడో నేను ఒకసారి చదివి వినిపిస్తాను, మీరు చూడండి. అబ్రహాము ఏలాలోయలో కాపురం ఉన్నాడు. ఈ కాపురం ఉన్న తరువాత అబ్రహాము వెంట మమ్రే, ఎష్కోలు అనేవారు మేం కూడా వస్తాం అన్నారు. ఎందుకని అంటే వీరట అబ్రహాముతో నిబంధన చేసిన వారట. 13వ వచనంలో కనపడుతుంది, 14వ అధ్యాయం ఆదికాండంలో. అప్పుడు అతడు ఎష్కోలు సహోదరుడును ఆనేరు సహోదరుడైన మమ్రే అను అమోరియుని ఏలోను వనములో కాపురముండెను. వీరు అబ్రహాముతో నిబంధన చేసుకునేవారు. అవునా? తన ఇంట 318 మంది. వీరిద్దరూ కలిసి ప్రయాణం చేశారు. అంటే అబ్రహాముతో నిబంధన చేసుకున్నటువంటి పొరుగువారు అబ్రహాము యుద్ధానికి వెళుతున్నప్పుడు మేం కూడా వస్తాం పదా అని వెంట రాగలిగినంత సత్సంబంధాన్ని పొరుగువారితో కలిగి ఉన్నవాడు అబ్రహాం. బంధువుల ఎడల అతనుకున్న బాధ్యత, పొరుగువారి ఎడల అతనుకున్న సత్సంబంధం, ఈ రెండు మనకు స్పష్టంగా కనపడతాయి. అతిథి ప్రియత్వం కనిపించింది, ఆ మీదట బంధువుల ఎడల బాధ్యత కనిపించింది, ఆ మీదట పొరుగువారితో అతనికున్న సంబంధం కనపడింది. ఇది ఖచ్చితంగా కుటుంబాలను ప్రభావితం చేస్తుంది. ఒక మాట అంటాను, మహిమ కలిగిన దేవుడు భూమి మీదకి రక్తమాంసాలు పాలివాడై వచ్చాడు. వచ్చినవాడు ఒక దైవికమైన కుటుంబ స్థాపన కోసం ఆయన వచ్చాడు. అందుకనే ఆయన పరిచర్య కానా వివాహంతో ప్రారంభమైంది. కుటుంబానికి ఆయన అత్యున్నతమైన ప్రాధాన్యతనిస్తారు. ఆ కుటుంబం ద్వారానే తన యొక్క జీవం, తన ప్రత్యక్షత ప్రపంచానికి అందాలని. ఆయన చిందించిన రక్తం, ఆయన మరణ పునరుద్ధానాలు పాపిని పరిశుద్ధునిగా చేస్తాయి. యజమాని తిరిగి జన్మించిన వాడైతే ఆ ప్రభావం ఖచ్చితంగా కుటుంబాల మీద ఉంటుంది. మరి తిరిగి జన్మించి దేవుని ఎడల గౌరవం, అతిథుల ఎడల పట్టింపు, బంధువుల ఎడల బాధ్యత, పొరుగువారి ఎడల సత్సంబంధం కలిగి ఉండే కృప ప్రభువు మనకు అనుగ్రహించునుగాక. తల్ల వంచి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, కృపగలిగిన మా దేవ,